హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామకృష్ణ దాసరి అండ్ వెల్కమ్ టు నోజ్ వీడియో సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను నాని మరియు శ్రీనిధి శెట్టి జంటగా నటించిన హిట్ థర్డ్ కేస్ మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours 35 minutes అండి. ఇందులో హీరో నాని మరియు శ్రీనిధి శెట్టితో పాటు ప్రతీక్ బబ్బర్, రావు రమేష్ మరియు సముద్రకని తదితరులు నటించారండి. డైరెక్టర్ వచ్చేసి శైలేష్ కోల్నో అన్నమాట. ఈ సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసి ప్రశాంత్ తిపిర్నేని అండి. మరి ఈ హిట్ థర్డ్ కేస్ మూవీ బాగుందా అంటే మాత్రం నాకైతే నచ్చిందండి. కాకపోతే సినిమా మొత్తం కొంచెం డబుల్ మీనింగ్ డైలాగ్స్, అట్లాగే బ్లడ్ అండ్ వైలెన్స్ హెవీగా ఉంటదన్నమాట. కాబట్టి మూవీని ఫ్యామిలీతో అస్సలు చూడొద్దండి, సింగిల్ గానే చూడండి. సినిమా స్టోరీ గురించి నేనైతే చెప్పను కానివ్వండి. ఇదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ అండి. ఒక సైకో కిల్లర్ అతని గ్యాంగ్ ని పట్టుకుంటానికి హీరో ఎంత దాకా వెళ్ళాడు అన్నది మీరు మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటది. ఇంతకు మించి అయితే నేను స్టోరీ చెప్పదలుచుకోలేదు. ఓకే, ఇక యాక్ట్రెస్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాని ఈ సినిమాలో ఓ రేంజ్ లో ఆడుకున్నాడు అన్నమాట. తన క్యారెక్టర్ తో సర్కార్ క్యారెక్టర్ లో అసలు తనని తప్ప మనం ఇంకొకరు ఊహించుకోలేము అన్నట్టుగా నటించాడండి. కాకపోతే వైలెన్స్ సీన్స్ లో ఆయన ఆ యొక్క ఎఫెక్ట్, ఐ మీన్ ఆ బాడీ లాంగ్వేజ్ అనేది కొద్దిగా తగ్గింది అనిపించింది. ఏదేమైనా సరే మీరు కరెక్ట్ గా చెప్పాలంటే ఇప్పుడు మార్కో మూవీ కానివ్వండి, యానిమల్ మూవీలో కానీ నరుకుతుంటే హీరో కూడా పర్ఫెక్ట్ గా ఆ సీన్స్ కి అలా సెట్ అయిపోతాడు. కానీ ఈ సినిమాలో మాత్రం నాని చాలా బాగా యాక్ట్ చేశాడు. అందులో మనం వంక పెట్టాల్సిన పని లేదు. కాకపోతే ఒక్క 10% ఎందుకని కొద్దిగా ఇంకొంచెం బాగా ఉండుంటే, ఐ మీన్ ఆ బాడీ లాంగ్వేజ్ ఇంకొంచెం బాగుండేదని, ఇట్లాంటి కొంచెం డీప్ గా గమనిస్తే తప్పగా మనకి పెద్దగా రెగ్యులర్ కామన్ ఆడియన్స్ కి అవి అంతగా కనపడవు. మరి హిట్ 1 లో విశ్వక్సేన్ క్యారెక్టర్ బాగుందా, హిట్ 2 లో అడవిశేష్ క్యారెక్టర్ బాగుందా, ఈ హిట్ 3 లో నాని క్యారెక్టర్ బాగుందా అంటే మాత్రం నాకు ముగ్గురులోకి కూడా విశ్వక్సేన్ చేసిన క్యారెక్టర్ అయితే నేను బాగా ఇష్టం అండి. అది అసలు సూపర్ అన్నమాట. కాకపోతే సెకండ్ పార్ట్ లో అడవిశేష్ కూడా చాలా బాగా నటించాడు. ఏదేమైనా సరే ఫస్ట్ పార్ట్ లో ఆ క్యారెక్టర్ ఇచ్చినంత ఇంపాక్ట్ ఈ మిగతా 2 క్యారెక్టర్స్ ఇవ్వలేకపోయాయని చెప్పాలి. ఓవరాల్ గా మూవీ బాగుందండి, చూడొచ్చు. యూత్ బాగా కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. ఇక నాని గారి తర్వాత హీరోయిన్ శ్రీనిధి శెట్టి కూడా చాలా క్యూట్ గా ఉందండి. హీరో హీరోయిన్ మధ్యలో కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. సాంగ్స్ లో ఇద్దరి మధ్యలో ఒక సాంగ్ అయితే నచ్చింది, మిగతా సాంగ్స్ అంతగా నచ్చలా. అట్లాగే సెకండ్ హాఫ్ లో శ్రీనిధి శెట్టికి ఒక ఫైట్ కూడా పెట్టారు. కాకపోతే ఆ ఫైట్ సీన్ అనేది ఎందుకో ఫోర్స్డ్ గా ఇరికిచ్చినట్టు అనిపించింది. ఓవరాల్ గా శ్రీనిధి శెట్టి కూడా తనకి ఇచ్చిన రోల్ కి న్యాయం చేసిందండి. ఇక మా సపోర్టింగ్ రోల్ లో రావు రమేష్ గారు కూడా తన క్యారెక్టర్ పరిధి మేరకు చాలా బాగా నటించారు. అట్లాగే హీరో తండ్రి క్యారెక్టర్ చేసిన సముద్రకని గారికి కూడా మంచి సీన్లు పడ్డాయండి. తండ్రి కొడుకు కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక విలన్ గా చేసిన ప్రతీక్ బబ్బర్ కూడా పర్లేదండి. కాకపోతే విలన్ ని బ్యాక్గ్రౌండ్ లో మంచి నంబర్ 1 టెర్మినేటర్, ఓ మాఫియా డాన్ అన్నంత రేంజ్ లో చూపిస్తారు కానివ్వండి. సెకండ్ హాఫ్ లో ఆ క్యారెక్టర్ రివీల్ చేసిన తర్వాత తను తేలిపోయాడండి. ఏంటో మరి 70s టైంలో విలన్ యొక్క డెన్, ఆ విలన్ గ్యాంగ్ అన్నట్టుగా అతని యొక్క యాక్టివిటీస్ ఉంటాయి. ఓవరాల్ గా ప్రతీక్ బబ్బర్ మరీ సూపర్ అని అయితే కాదు కానివ్వండి, పర్లేదు. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే సాను వర్గీస్ అందించినటువంటి సినిమాటోగ్రఫీ అయితే హాలీవుడ్ లెవెల్లో ఉందండి. చాలా చాలా బాగుంది. మరీ ముఖ్యంగా ఆ నైట్ ఎఫెక్ట్ లో వచ్చేటటువంటి ఆ బ్లడ్ అండ్ వైలెన్స్ సీన్స్ కానివ్వండి, ఆ యాక్షన్ సీన్స్ కానివ్వండి, సూపర్బ్ అనిపించేలాగా ఉంటాయండి. ఇక మిక్కీ జే మేయర్ అందించిన మ్యూజిక్ అయితే ఓకే అని చెప్తాను. హీరో హీరోయిన్ మధ్యలో వచ్చేటటువంటి ఒక రొమాంటిక్ సాంగ్ తప్ప మిగతా ఏవి కూడా నాకేమి అంతగా ఎక్కల. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో కూడా కొంచెం వాయిద్యాల వరకు బాగా ఎక్కువైపోయిందండి. ఓవరాల్ గా చూసుకుంటే మిక్కీ జే మేయర్ అందించిన మ్యూజిక్ మరియు బీజిఎం 2 కూడా బిలో యావరేజ్ అని చెప్తాను. ఇక కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ పర్లేదండి. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా చేసుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ అయిన ఫీలింగ్ కలిగింది. సెకండ్ హాఫ్ పర్లేదు. ఓవరాల్ గా ఎడిటింగ్ ఆల్సో ఓకే. ఇక డైరెక్టర్ శైలేష్ కోలను గారి విషయానికి వస్తే సినిమాలో ఆయన ఎంచుకున్నటువంటి పాయింట్ అయితే బాగుందండి. ఆ సీరియల్ హత్యలు జరుగుతూ ఉంటాయి, ఎవరు చేయిస్తున్నారు అన్నది హీరో ఇన్వెస్టిగేషన్ చేసే విధానం, ఆ సీన్ అన్ని కూడా చాలా బాగా వచ్చినాయి. కాకపోతే సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే హీరో విలన్ గ్యాంగ్ లోకి ఎంటర్ అవుతాడో అక్కడ ఒక 20 minutes పాటు ఈ స్క్విడ్ గేమ్ సీజన్ 1 సీజన్ 2 ఉన్నాయి కదా, అందులో ఉన్న సీన్స్ తీసి ఇందులో పెట్టేశారు అనిపించింది. మీలో ఎవరన్నా స్క్విడ్ గేమ్ సీజన్ 1 సీజన్ 2 చూస్తే ఈ సీన్స్ చూడంగానే అరే ఇది మనం అందులో చూసాం కదా స్క్విడ్ గేమ్ లో అన్నట్టుగా ఫీలింగ్ కలిగింది.
మరి ముఖ్యంగా ఆ యొక్క సన్నివేశాల్లో వచ్చేటటువంటి ఆ యాక్షన్ సీన్స్ అనేవి స్క్విడ్ గేమ్ లో వచ్చే సీన్స్ కి చాలా దగ్గర పోలికలు ఉంటాయండి. ఓవరాల్ గా డైరెక్టర్ శైలేష్ కొలను యొక్క డైరెక్షన్ కి మార్కులు ఇవ్వాల్సి వస్తే నేను 3/5 ఇస్తానండి. ఇక నిర్మాతలు కూడా ఏమాత్రం వెనకాడకుండా బాగా ఖర్చు చేశారండి. ఆ రిచ్‌నెస్ అనేది సినిమాలో ప్రతి ఫ్రేమ్ లో కూడా కనపడుద్దనమాట. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ వచ్చేసి 3 స్టార్స్ అండి. నా ప్రజెంటేషన్ గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.